హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది డయాబెటిక్ ఫుడ్ డాక్టర్. చాలా మంది స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూనే ఉంటారు. ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే ఫుడ్ కేర్ రొటీన్ ఏంటో చెప్తా. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ ఫుడ్ కేర్ రొటీన్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ సేవింగ్ యువర్ ఫుడ్ హెల్త్. సో నేను ఫాలో అయ్యే 3 సింపుల్ స్టెప్స్: క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ ఇన్స్పెక్షన్. మీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఒక సింపుల్ ఫుడ్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోండి. ఫర్ క్లెన్సింగ్, ఎప్పుడు ప్రతిరోజు పడుకునే ముందు నీట్గా కాళ్ళని సోప్తో వాటర్తో వాష్ చేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం, ఉప్పు నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం అంటే చెయ్యొద్దు. నార్మల్ వాటర్తో, లూక్ వామ్ వాటర్తో కాళ్ళు నీట్గా కడుక్కోండి. వేళ్ల మధ్యలో కూడా నీట్గా కడుక్కోండి. ఒక జెంటిల్ సోప్ యూజ్ చేయండి. కాళ్ళు నీట్గా కడుక్కున్న తర్వాత ఎక్కడ తడి లేకుండా ఒక నీట్ క్లాత్తో లేకపోతే ఒక డ్రై టవల్తో ప్యాడ్ చేసుకొని ఏమన్నా తడి ఉంటే తుడిచేసుకోండి. ఎస్పెషల్లీ వేళ్ల మధ్యలో తడి లేకుండా చూసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే క్రౌడింగ్ ఆఫ్ టోస్ అంటాం. అంటే కాళ్ళల్లో ఉన్న చిన్న చిన్న కండరాలు కుచించుకుపోవడం వల్ల, ఇంట్రెన్సిక్ పెరాలిసిస్ వల్ల వేళ్ళన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. సో వేళ్ల మధ్యలో ఉండాల్సిన గ్యాప్ అంతా తగ్గిపోతుంది. సో తేమ ఏమన్నా ఉన్నప్పుడు వేళ్ల మధ్యలో చేరుకుంటుంది. అందుకే వేళ్ల మధ్యలో స్పెసిఫిక్గా చూసుకొని తేమ లేకుండా నీట్గా తుడిచేసుకోండి. క్లీన్సింగ్ అయిపోయిన తర్వాత చూస్ యువర్ మాయిశ్చరైజర్. ఎవరైనా సరే, కొంతమంది కోకోనట్ ఆయిల్ వాడతారు, లేదు షియా బటర్ ఎక్కువ ఉన్న కంటెంట్స్, కానీ ఏదైనా ఒక గుడ్ మాయిశ్చరైజర్ని ఒక రొటీన్గా చూస్ చేసుకోండి. పాదాలంతా నీట్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోండి. ఎస్పెషల్లీ హీల్ దగ్గర క్రాక్స్ ఏమన్నా ఉన్నాయి అలా అనుకున్నప్పుడు అక్కడ ఎక్కువ మాయిశ్చరైజింగ్ కంటెంట్ అవసరం అవ్వచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో తేమ అనేది ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోద్ది. స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది. ఇది ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. సో వాళ్ళకి క్రాక్స్, పగుళ్ళు చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. ఒక కరెక్ట్ మాయిశ్చరైజర్ని చూస్ చేసుకోవడం వల్ల ఈ క్రాక్స్ అనేవి రాకుండా ఉండొచ్చు. అండ్ కొంతమందికి రాత్రిపూట మాత్రం మాయిశ్చరైజ్ చేసుకుంటే మళ్ళీ పొద్దున్నే పాదాలు డ్రైగా అయిపోతాయి. సో రోజులో ఒక 2-3 సార్లు మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటూ ఉండండి. దానివల్ల స్కిన్ డ్రైనెస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే స్కిన్ డ్రైగా అయిపోతుందో ఇచ్చింగ్ రావచ్చు. సో మాయిశ్చరైజింగ్ కరెక్ట్గా ఉంటే ఈ ఇచ్చింగ్, డ్రైనెస్ అన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ చేసేటప్పుడు ద థర్డ్ స్టెప్ ఇన్స్పెక్షన్. సో ప్రతి ఒక్కళ్ళు మనం ఎప్పుడైతే జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాం, మాయిశ్చరైజ్ చేసుకుంటాం, అదే టైంలో పాదాలను చూసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా, లేకపోతే బ్లిస్టర్స్ లాంటివి ఉన్నాయా, నెయిల్స్ దగ్గర ఏమన్నా ఇన్ఫెక్షన్లా కనిపిస్తుందా, స్కిన్ ఏమన్నా రెడ్గా అయిందా, ఏదైనా వేలు నల్లగా అవుతుందా, ఎక్కడన్నా పర్టికులర్గా ఒక ప్లేస్లో పట్టుకుంటే నొప్పి అనిపిస్తుందా, లేకపోతే కాళ్ళ వాపులు ఉన్నాయేమో చూసుకోండి. సో దట్ ఈ 3 స్టెప్స్ క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఫాలో అవుతూ ఉంటే ఒక ఎవ్రీడే ఒక 2-3 మినిట్స్ దీని మీద స్పెండ్ చేస్తే ఒక ఫుడ్ కేర్ రొటీన్ సెట్ అవుతుంది. దాంతోపాటు ముందే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చేటైతే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఇంకా మీ ఫుడ్ కేర్ రొటీన్ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.